మాతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ మహిళను బహిరంగంగా బెదిరించారు. బయటకు వస్తే మిమ్మల్ని వదిలిపెట్టనని, మర్యాదగా ఉండమని, లేదంటే చాలా సమస్యలు వస్తాయంటూ కూడా హెచ్చరించారు. ఇంతకీ ఇదెక్కడ జరిగింది? ఆ మహిళ ఎవరు? ఏ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలా అన్నారో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిరసనల సెగ తగిలింది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాల్లో అవినీతి జరుగుతోందంటూ ముఖ్యమంత్రి కాన్వాయ్ను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. కాకినాడ జేఎన్టీయూలో జరుగుతున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి సీఎం వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, నేతలు చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తన కాన్వాయ్ను అడ్డుకున్న బీజేపీ ఆందోళనకారులను మొదట చంద్రబాబు నాయుడు శాంతింపచేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆందోళనకారులు ఎంతకు వెనక్కి తగ్గపోవడంతో ఆయన సహనం కోల్పోయారు. కొంచెమైనా సిగ్గుందా మీకు? మోదీ చేసిన పనులకు మీరంతా సిగ్గుపడాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ రాష్ట్రానికి ద్రోహం చేశారని, నన్ను డౌన్ డౌన్ అనడం కాదయ్యా, త్వరలోనే మీ అందరినీ జనాలు తరిమి కొడతారని హెచ్చరించారు. పర్యటనను అడ్డుకుని లేనిపోని సమస్యలు పెట్టుకోవద్దంటూ మీరు ఫినిష్ అయిపోతారంటూ కూడా చంద్రబాబు బహిరంగంగానే హెచ్చరించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. డౌన్ టౌన్ కాదయా, మిమ్మల్ని కొడతారు, జాగ్రత్తగా ఉండండి. నేను పోని ప్రాబ్లం పెట్టుకోవద్దండి. ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. మీరు ఈ గడ్డ మీద ఉన్నారు, మర్యాదగా ఉండు, బయట సోదులు పెట్టరు. చాలా సమస్యలు వస్తాయి మీకు. మేము బెదిరిస్తున్నాము, చెప్తున్న విషయం చెప్తున్నా. నిన్న కూడా లాఠీ చార్జ్ చేశారు ఢిల్లీలో. ఉద్యమ చేసే వాళ్ళని ఏమన్నా ఉందా మీకు కొంచెమైనా? ఆ తరువాత చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు వాళ్ల మీద ఢిల్లీలో లాఠీచార్జ్ చేయించారు. ఈ గడ్డపై ఉంటూ, ఇక్కడ నీళ్లు తాగుతూ, ఇక్కడ గాలిని పీలుస్తున్నప్పుడు కమిట్మెంట్ ఉండాలంటూ ఆందోళనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హద్దు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదని టీడీపీ సర్కార్ చేస్తున్న ఆరోపణలను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఖండించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇవ్వాల్సిన నిధులు కూడా కేంద్రం ఇవ్వలేదంటూ ఏపీ ప్రభుత్వం ఆరోపించడం సరికాదన్నారు. చంద్రబాబుకు మోదీ ఫోబియా పట్టుకుందని, చంద్రబాబు రాస్తే మోదీ కోటి ఎప్పుడో పూర్తయ్యేదని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేయదలుచుకుంటే రకరకాల కారణాలు చూపించవచ్చు కదా. వెస్ట్ బెంగాల్ భారతీయ జనతా పార్టీ పాలించే రాష్ట్రమా? కాదు. ఎప్పుడు మేము అక్కడ అధికారంలో లేము. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో మేము అధికారంలో ఉన్నామా? లేము. సో కాబట్టి ఇటువంటి చౌకబారు రాజకీయాలు మానుకొని వాస్తవాలపైన చెప్తే బాగుంటుంది. మొన్న ప్రధానమంత్రి గారు చెప్పిన విషయం అందరికీ ఇప్పుడు అర్థమైంది. కేంద్రం చేస్తున్న సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చిన్నదిగా చూపే ప్రయత్నాలు చేస్తోందని మరో బీజేపీ నేత హరిబాబు మండిపడ్డారు. ఇంతవరకు మా నిధుల నుంచి మేము చెల్లిస్తాము, మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పి కేంద్రానికి ఇంతవరకు అడగలేదు. అడిగితే వెంటనే దానికి అనుమతి లభిస్తుంది. కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవాళ ఏ అవకాశం వచ్చినా కేంద్రాన్ని నిందిస్తూ, కేంద్రం ఇచ్చే సహకారాన్ని చిన్నచూపు చూస్తూ, ఇచ్చిన నిధులు వాళ్ల హక్కుగా, ఇవ్వని నిధులు మోడీ గారి పాపంలా ప్రజల ముందు మాట్లాడడం ఇది పదే పదే రాష్ట్రానికి మంచిది కాదు. ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలతో మాట్లాడి కొన్ని విషయాలు ప్రస్తావించారు. ధర్మ పోరాట దీక్షలు, నవనిర్మాణ దీక్షల్లో సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తున్నారని ఆరోపించారు.